హలో వెల్కమ్ టు హైదరాబాద్ డ్రీమ్ హౌస్. మీరు చూస్తున్నారు ఈ రోజు ఈస్ట్ ఫేసింగ్ G+1 హౌస్. సో మనం ఇప్పుడు వచ్చేసి పార్కింగ్ లో ఉన్నాం. పైన వచ్చేసి మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ ఉంటది, కింద వచ్చేసి మనకు టైల్స్ ఉంటది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు ఒక వాష్ ఏరియా ఉంటది అండ్ సెట్ బ్యాక్ ఉంటది. ఒకసారి ఓవరాల్ వ్యూ చూడండి పార్కింగ్ ది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం. మెయిన్ డోర్ కి ఆపోజిట్ లో చూసుకుంటే మనకు టీవీ యూనిట్ ఉంటుంది. టీవీ యూనిట్ పక్కనే మనకు డైనింగ్ ఏరియా ఉంటుంది. డైనింగ్ ఏరియా పక్కనే చూసుకుంటే మనకు ఓపెన్ కిచెన్ ఉంటుంది. ఓపెన్ కిచెన్ పక్కనే మనకు పూజ రూమ్ ఉంటుంది. పూజ రూమ్ కి ఆపోజిట్ లో చూసుకుంటే మనకు కామన్ వాష్రూమ్ ఉంటుంది. కామన్ వాష్రూమ్ పక్కనే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ పక్కనే చూసుకుంటే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. సో ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్ ఓవరాల్ వ్యూ చూడండి. వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ హాల్ లో ఉన్నాం. మెయిన్ డోర్ కి ఆపోజిట్ లో చూసుకుంటే మనకు టీవీ యూనిట్ ఉంటుంది. టీవీ యూనిట్ పక్కనే మనకు డైనింగ్ ఏరియా ఉంటుంది. డైనింగ్ ఏరియా పక్కనే మనకు వాష్ ఏరియా ఉంటుంది. వాష్ ఏరియా తర్వాత మనకు పక్కనే చూసుకుంటే ఓపెన్ కిచెన్ ఉంటుంది. ఓపెన్ కిచెన్ పక్కన మనకు పూజ రూమ్ ఉంటుంది. పూజ రూమ్ కి ఆపోజిట్ లో చూసుకుంటే మనకు కామన్ వాష్రూమ్ ఉంటుంది. కామన్ వాష్రూమ్ పక్కన మనకు
మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ పక్కనే మళ్ళీ చూసుకుంటే మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. సో ఒకసారి ఓవరాల్ చూడండి ఫస్ట్ ఫ్లోర్ ది. సో చూసారు కదా ఓవరాల్ G+1 హౌస్ ని. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ G+1 హౌస్. స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 200 స్క్వేర్ యార్డ్. ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకు 3160 ఎస్ఎఫ్టీ. సైజ్ వచ్చేసి మనకు 3060 సైజ్ దీనిది. ప్రైస్ వచ్చేసి మనకు 1,45 లక్షలు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ హైదరాబాద్ డ్రీమ్ హౌస్. మళ్ళీ కలుద్దాం కొత్త హౌస్ తో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్.